రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు మనం చూసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా మనం పాపం అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. పాపం ఏంటి, దాని పర్యవసానం ఏంటి, ఆ పాపం ద్వారా ఏ విధంగా మనము దేవుని సన్నిధిని కోల్పోతున్నాం, దేవుని సన్నిధిని మరలా మనం ఏ విధంగా క్రీస్తు ద్వారా సంపాదించుకున్నాం అనే విషయాలను మనం చూస్తున్నాం. దురాశలకు లోబడినట్లుగా మన శరీరంను పాపమునకు అప్పగించకుండా క్రీస్తు యొక్క నీతి మనలో అనే విషయాన్ని గత వారం చూసుకున్నాం. కాబట్టి మన శరీరంను నీతి సాధకములుగా ఉంచాలి తప్ప పాప సాధకములుగా ఉంచకూడదని చూసుకున్నాం. మనమందరము కృపకు లోనైన వారము, పాపమునకు లోనైన వారము కాము. మనం దేవుని కృప యందు మనం ఉన్నాం. దేవుని కృప మనకు తోడుగా ఉంది. పాపము ఉన్నప్పుడు దేవుని కృప వచ్చింది. దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన శిలువ కార్యం ద్వారా మనం రక్షించబడ్డాం. లేని మనకు దేవుడిచ్చిన అవకాశమే ఆయన యొక్క కృప. ఆ కృప ద్వారా మనమందరం కూడా ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామో నీతిమంతులముగా తీర్చబడ్డాం. మనము సాధించుకున్న దాంతోనే నీతిమంతులుగా తీర్చబడలేదు. ఆయన మనకిచ్చిన వరం, ఆయన మనకిచ్చిన ఆశీర్వాదము, ఆయన యొక్క కృప. పాపం ఎక్కువగా ఉన్నప్పుడు కృప వచ్చిందని, ఇక ఆయన కృప మన మీద ఉండాలని ఎప్పుడు పాపం చేసుకుంటే కూర్చుందామా? రోమీలో రాసిన పత్రికలో పౌలు అదే గుర్తు చేస్తున్నాడు. ఓ రోమీలారా, మీరు విపరీతమైన పాపంలో ఉన్నప్పుడు దేవుని కృప మీకు వచ్చింది. అంటే దేవుని కృప వచ్చింది అంటే దేవుని సువార్త మీకు తెలియబడింది, మీరు పాపలను గ్రహించేలా చేసింది. ఈ పాపం నుండి మీరు విడిపించబడాలంటే క్రీస్తు ఒకటే మార్గము అనే విషయం మీ అందరికీ అర్థమైపోయింది. దేవుడు మీ పైన దయ చూపుతున్నాడు. ఈ పాపాలు చేసిన దేవుడు దయ చూపుతాడు అనే విషయం నేను చెప్తున్నానా? కాదు అని అంటున్నాడు. మనము ఎన్ని పాపాలు చేసినా దేవుడు మన పట్ల దయ చూపుతాడు. దేవునికి దేవుని దృష్టిలో అన్యాయమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు దయ చూపుతాడు అని అంటున్నానా? అట్లా కాదు. మీరు ధర్మశాస్త్రమునకు లోబడి వారని పాపము చేస్తారా? అదెన్నిటికీ ఉండకూడదు. అంటే పాపం అనేది మనిషికి అలవాటైపోయి 3 పూటల ఏ విధంగా భోజనం మనకు అలవాటైపోయిందో, గాలి తీసుకోవడం మనకు ఏ విధంగా అలవాటు, ఈ పాపం అనేది కూడా మనుషులకు అలవాటై కూర్చుంది. ఆనాటి కాలంలో కొన్నిసార్లు, ఈనాటి కాలంలో కూడా కొన్నిసార్లు ఏంది, చాలాసార్లు. కాబట్టి మనము పాపమునకు దూరముగా ఉండాలి. మనము పాపం అనేది మన మీద ప్రభుత్వం చేయకూడదు. ఎప్పుడైతే పాపమునకు మనము దూరంగా ఉండలేమో పాపమునకు మనము బానిసైపోతాం. మోషే ఉన్న కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? ధర్మశాస్త్రం రాయడం వల్ల ఏం జరిగింది? వాళ్ళకు కొన్ని చట్టాలు తెలిసినాయి, కొన్ని ఆజ్ఞలు వచ్చినాయి. ఎవరిని పూజించాలి, ఎలా ఉండాలి, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఎదుటివానిది ఆశించకూడదు. ఇవి దేవుడు పెట్టిన చట్టం, దేవుని యొక్క ధర్మశాస్త్రం. మరి దేవుని ధర్మశాస్త్రము వాళ్ళ చేతిలో ఉంది అంటే వాళ్ళకు తెలిసింది. తెలిసినప్పుడు తెలియకముందు అంటే సరే తెలియక చేశారు కాబట్టి తప్పు. మరి తెలిసిన తరువాత చేస్తే అది పాపం. ఇశ్రాయేల్ అందరూ పాపం చేసి అందరూ అరణ్యంలోనే చనిపోయారు. ఎలా ఉండాలో తెలుసు కదా, ఎలా ఉండకూడదో తెలుసు కదా. దేవుని ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది కదా. చట్టాల ప్రకారం ఉన్నప్పుడే ఆ రాజ్యాంగమే, ఆ దేవుని యొక్క చట్టమే మనకు రక్షణ కల్పిస్తుంది. కానీ ఇశ్రాయేలుకు మొట్టమొదటిసారి ఇవ్వబడిన ఆ చట్టాలను వాళ్ళు వ్యతిరేకించారు. దాని ద్వారా నడవడం వారితో కాలేదు, ఏమి పాటించలేకపోయారు. ఎందుకంటే వారిలో పాప స్వభావం అనేది ఉంది. వారి పాప స్వభావాన్ని బట్టి వారి అరణ్యంలోనే చచ్చిపోయారు. పాపము అదుపులో ఉండాలి అంటే ఆజ్ఞ ఇచ్చేంత మాత్రం అదుపులో ఉండదు. నువ్వు చెయ్యకూడదు అంటే కొద్ది రోజులు భయపడి ఆ పనికి దూరంగా ఉండడేమో. ఏదో ఒక సందర్భంలో ఆయన వయసు పెరుగుతా అంటే ఆ తర్వాత స్వతంత్రం వచ్చేస్తుంది. స్వతంత్రం వస్తే మీ మాటలు వినడు, ఎవరి మాటలు వినడు, ఆయన బుద్ధి ప్రకారమే నడుస్తాడు. ఇప్పుడు ఆయన బుద్ధిలో, ఆయన మనసులో దేవుని వాక్యం ఉన్నప్పుడు అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన పాటిస్తాడు. ఆ ధర్మశాస్త్రమే ఆనాటి కాలంలో రోమీలకు తెలుపబడుతుంది. ధర్మశాస్త్రం ద్వారా పాపం అంటే ఏంటో తెలిసింది. ఓకే, పాపలం అని అర్థమైంది. ఇప్పుడు పాపలం అని అర్థమైన తర్వాత మరి దానికి మెడిసిన్ కావాలి కదా. ఒక రోగం ఉన్న తర్వాత ఆ రోగానికి ఏదో ఒక మెడిసిన్ ఉంటుంది కదా.
ఆ మంది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా నీకు ధర్మశాస్త్రం ఉన్నదని అనుకుంటున్నావు, నీకు ధర్మశాస్త్రం తెలుసు. అయితే ధర్మశాస్త్రం ద్వారా నువ్వు పాపం అని తెలుసుకున్నావు కదా, ఇప్పుడు ఆ పాపానికి మందు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా, అంటే నీ రక్షకునిగా, అంటే నిన్ను రక్షించేవానిగా నీవు నీ మనసులో అంగీకరిస్తే, పూర్ణ అంగీకారంతో నీ మనసులో స్వీకరిస్తే నీ హృదయంలో దేవుని కార్యం జరుగుతుంది. రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, సువార్త గురించి సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగుటకు దేవుని శక్తి. దేవుని సువార్త ఏంటి? దేవుడు మన కోసము ఈ లోకానికి వచ్చాడు, మన కోసము సిలువలో మరణించాడు, మన కోసమే తిరిగి లేచాడు, దాన్ని జయించాడు. ఇప్పుడు మనల్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రాజ్యమునకు. ఇది సువార్త. ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా పాపం కోసం మరణించాడు, నన్ను పవిత్రుడిగా చేశాడు అంటే అది నీకు దేవుని శక్తి అయి ఉండి ఆ శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది, పాపంలో పడనీయకుండా కాపాడుతూ ఉంటుంది. సువార్తను విని అంగీకరించిన వారంగా మనం ఉన్నాము. ఆ సువార్తలోనే, ఆ వాక్యంలోనే మనము సంపూర్ణులం కావాలి. ఇది రోమా 6:16లో, లోబోటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే, నీతి నిమిత్తముగా విధేయతకే గాని మీరు దేనికి లోబడుతారో దానికే దాసులవుతారని మీరు ఎరగరా? చెప్పండి, మీకు స్వతంత్రం ఉన్నదా లేదా? ఉన్నది. ఏదైనా పని చేయాలంటే మీకు స్వతంత్రం ఉన్నది. మీరు ఏదైనా పని చేయగలరు, ఏ పని కూడా చేయకుండా ఉండగలరు. అందుకు మీకు పూర్తి స్వతంత్రం ఉంది. ఈ స్వతంత్రం మంచిదా చెడ్డదా? మీరు పాపం చేయాలని కూడా చేయగలుగుతారు, మీకు ఆ స్వతంత్రం ఉంది. తప్పు చేయాలనుకుంటే చేయగలుగుతారు, మీకు ఆ స్వతంత్రం ఉంది. ఎవరు మిమ్మల్ని ఆపలేరు. కొద్ది రోజులు మనుషుల వల్ల ఎవరైనా మనిషి ఉండడానికి ఆపినా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన స్వతంత్రమే. ఏదైనా చేయగలను అనే స్వతంత్రంతో మీరు కనుక ఉండి మీరు పాపం చేస్తే వాక్యం చెప్తుంది ఆ పాపం అనేది మీకు అలవాటైపోతుంది, ఆ పాపానికి మీరు దాసులైపోతారు, ఏలుతుంది. పాపము మనమే చేస్తాము అంటే చేయడం చేయకపోవడం అది మన ఆప్షనే. ఇంకో చెప్తే చేస్తామా? కాదు, మన ఆప్షనే. కొంతమంది చేస్తారు, చేయమని చెప్తారు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. సరే, వాడెవడో ప్రేరేపించాడే, నువ్వు ఒప్పుకుంటావా? నీకు అలవాటైపోతుంది. చివరికి నీవు నిజమైన స్వతంత్రాన్ని కోల్పోతావు. అంటే నిజమైన స్వాతంత్రం క్రీస్తులో ఉంది. చేయకూడదు అనుకుంటున్నావా, అదే పాపం చేసావే అనుకో, చివరికి ఏమవుతుంది? ఆ పాపం నీకు అలవాటైపోతుంది. ఒక్కసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, 3వసారికి చేస్తూనే ఉంటాం. రోజు అదే పాపం అనేది అలవాటైపోతుంది. అందుకే పౌలు ఒక మాట అంటాడు, 1 కొరింథీయులో రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు. పౌలు అంటాడు, అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు. పౌలే కాదు, మనం కూడా అనాలి. మీరు ఏమి చేయాలనుకున్నా మీకు స్వతంత్రం ఉన్నది. ఎవరిని తిట్టాలనుకున్నా మీకు స్వతంత్రం ఉంది, ఎవరినైనా దూషించాలనుకున్నా మీకు స్వాతంత్రం ఉంది, ఏం మాట్లాడాలనుకున్నా మీకు స్వాతంత్రం ఉంది. కానీ ఏమంటుండు? అన్నీ చేయదగినవి కాదు. స్వతంత్రం ఉందని ఏది పడుతుంది మాట్లాడతారా? వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడేస్తారా? అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. నీవు చేసే ప్రతి పనిలో నీకు స్వతంత్రం ఉంది. నీ మాటల్లో, నీ చేతల్లో, ప్రతి విషయంలో నీకు స్వతంత్రం ఉంది. కానీ అన్నీ చేసేటివి కావు. అన్నీ నీకు క్షేమ అభివృద్ధిని కలిగించవు. ఏదైనా పని చేసేది ఎందుకు? ఆ పని వల్ల మనకు క్షేమం కలగాలి, ఆ తర్వాత అభివృద్ధిలోనికి రావాలి. అంతేనా కదా? ఈ రెండే, ఏ పని చేసినా ఈ రెండే ఉంటుంది. అంటే ఈ పని వల్ల భవిష్యత్తులో నాకు క్షేమం ఉండాలి, నేను బాగుండాలి ఈ పని చేస్తే, ఆ తర్వాత నేను అభివృద్ధి పొందాలి. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ. ఏ పని చేసినా అదేనా ఆలోచన? ఇంకేదైనా వేరే ఉందా? ఇంకో కొంచెం ఎక్కువ అభివృద్ధి, మరికొంత స్థాయిలో పెరగాలి, అట్నే ఉంటుంది తప్ప పని చేస్తుంటే ఇంకా దిగజారుదా ఉంటుంది ఎవరికైనా? ఎవరికి ఉండదు. ఏ పని చేసినా అభివృద్ధి పొందాలనే చేస్తారు.
ఏ పని చేసినా భవిష్యత్తులో క్షేమకరంగా ఉండాలని చేస్తారు. అంతేనా కాదా? ఇప్పటికంటే రేపటి దిన కొంచెం ఉన్నతంగా ఉందామని ఆలోచిస్తాం, కానీ సర్వనాశనం కావాలని ఆలోచిస్తారా? ఆలోచించరు. మనకు క్షేమం కావాలంటే, మనకు అభివృద్ధి జరగాలంటే అన్ని విషయాల్లో మనకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేసేది కావు. పౌలు అదే అంటాడు, మనమందరం కూడా అదే అనుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకున్నారు? మీరు చెప్పండి, మీరు దేనికి లోబడతారు? మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేనికో ఒకదానికి లోబడుతుంటాం. మంచిదే, దేనికో ఒకదానికి. ఆ లోబడేది మీకు క్షేమాన్ని ఇవ్వాలి, మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపించాలి. మీకు క్షేమాన్ని ఇవ్వకుండా, మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపించకుండా దానికి మీరు లోబడితే మీరు దానికి దాసులైపోతారు. ఒకవేళ అది పాపమే అయితే మీరు పాపానికి దాసులు అవుతారు. మీరు నీతికి విధేయతకు లోబడేవారైతే మీరు నిజమైన స్వతంత్రాన్ని పొందుకుంటారు. అంటే ఇక్కడ స్వతంత్రాన్ని పొందుకోవడం అనేది లోబడంలో ఉన్నది. లోబడితే స్వతంత్రాన్ని పొందుకుంటాం. దేనికో ఒకదానికి లోబడాల్సిందే, తప్పదు. లోబడా ఏదో ఒక విషయానికి మనం లోబడతాం. ఏ విషయంలో లోబడితే నీకు స్వతంత్రం దొరుకుతుంది. అంటే స్వతంత్రం అంటే నా ఇష్టానుసారంగా చేసేది కాదు. నిజమైన స్వతంత్రం పొందాలి అంటే మనం లోబడే వారంగా ఉండాలి. దేనికి లోబడుతున్నాం? నీతికి విధేయతకు లోబడుతున్నావా? నీ శరీరం చెప్పినట్టు ఇష్టానుసారంగా లోబడుతున్నావా? ఏ విషయంలో లోబడుతున్నావో నువ్వు లోబడే ఆ విషయము నీకు స్వతంత్రం ఇవ్వాలి. నీకు స్వతంత్రం ఇవ్వకుండా నీవు ఏదో ఒక విషయంలో బానిసం చేస్తూ ఉన్నది అంటే అది నిన్ను పాపం వైపు నడిపిస్తుందేమో. జాగ్రత్తగా ఆలోచించాలి. అది చావు నిమిత్తముగా అంటుంది. అంటే ఏ విషయంలో మనము లోబడుతున్నామో చివరికి అది చావు దగ్గరికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం నీతికి విధేయతకు లోబడుతున్నామో అది మళ్ళీ జీవం దగ్గరికి తీసుకెళ్తుంది. ఈనాటి కాలంలో మీరంటే పెద్దవారు కానీ మాలాంటి యవనస్తులు చెత్త వాటికి, అనవసరమైన వాటికి లోబడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నాయి. మాకు తెలిసిన ఒకలే బార్ షాప్లో పనిచేసేటాడు. చదువుకున్న వయసులో బార్ షాప్ ఏంది? ఏం చేస్తాడమ్మా నీ కొడుకు అంటే బార్ షాప్లో పనిచేస్తాడు. హైదరాబాద్లో మందు పోస్తాడు, బాగానే వస్తుంది. నిజమే, మందు బిజినెస్ మరి మామూలుగా ఉండదు కదా తెలంగాణలో. కానీ తెలంగాణ కాదు ఎక్కడైనా. మరి ఏం చేస్తారు రోజు అంటే ఏమున్నది, బారు షాప్లో తాగిన తర్వాత మిగులుతుంది కదా, మావాడు రోజు తాగుతాడు, ఫ్రీగా తాగుతాడు, అందరు కొనుక్కొని తాగితే. అంటే నేను అన్నాను, అయ్యో మరి అది ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అదే కాదు, ఏదైనా మంచిది కాదు, ఎక్కువ అన్నది నా మంచిది కాదు, ఏది అతిగా ఏదన్నా మంచిది కాదు. ఇప్పుడు రోజు తాగుడే కదా మంచిది కాదు కదా. అంటే నీకేం తెలుసు? మందు తాగితే ఆరోగ్యానికి మంచిది, ఆల్కహాల్ ఉంటుంది తెలుసా? అప్పుడు తాగిన అలవాటు ఇంకా దొరకలేదు. ఇప్పుడు వాడు రోజు తాగకుండా ఉండలేడు. ఈ మాటలు నేను స్వయంగా అన్నా. అయ్యో రోజు తాగుడేనా? రోజట తాగుతా ఆరోగ్యం ఖరాబ్ అయింది కదంటే ఏమవుతుంది? ఆల్కహాల్ శరీరానికి మంచిదే. ఇప్పుడు అంటారు వీడు తాగుడు పని చేస్తాడు, ఏం చేయాలి? అప్పుడే కదా నువ్వు తాగితే మంచిదే. ఏం కాదు కొడక, కొంచెమే కదా తాగు, మిగిలిందంత ఎందుకు పారవస్తావు అంటే ఆమెకు ముందు అర్థం కాలే. ఏమర్థం కాలే? నా కొడుకు చేసే ఈ పని వల్ల వాడికి క్షేమము కలుగుతుందా, అభివృద్ధిలోనికి వస్తాడా అనే విషయం అర్థం కాలేదు. ఇప్పటి మందం కడుపు నిండుతుందా అనుకున్నది. ఇప్పటి మందు వేస్ట్ కాకుండా లోపలికి వస్తానమో అనుకున్నది. దానివల్ల భవిష్యత్తు మొత్తానికి అభివృద్ధి లేదు, క్షేమం లేదు. ఎందుకు తాగుతున్నావురా అని అన్నది. ఇప్పుడు ఒకప్పుడు మిగిలిందంతా తాగమన్నది. దేనికి లోబడుతుంది? దేనికి లోబడుతున్నాం మనం? ఏది మనలో ఆధిపత్యం చేస్తుంది? మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభుత్వ ఉద్యోగి కదా, నువ్వు లంచం తీసుకోవడం తప్పు కదా అన్న. కరెక్టేనా అంటే వాడన్న సమాధానానికి నా మెదడు గిర్రం తిరిగిపోయింది. లంచం తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏ పని కోసం లంచం తీసుకున్నావో ఆ పని చేయకపోవడం తప్పట. నీకు తెలియదు, లంచం తీసుకొని పని చేయకపోతే తప్పట. పని అయితే కరెక్టేనట. ఏం మాట్లాడలేకపోయినా. దేవుని బిడ్డలమైన మనం దేనికి మనము దాసులముగా ఉన్నాం? నీతికి విధేయతకు దాసులుగా ఉంటే, నీతికి విధేయతకు మనం లోబడితే
అది మనకు క్షేమాన్ని ఇస్తుంది, మనకు అభివృద్ధిని ఇస్తుంది, చివరికి మనకు స్వతంత్రాన్ని కూడా ఇస్తుంది. పౌలు అన్నాడు, నాకు అన్నిటి యందు స్వతంత్రం కలదు, కానీ నేను అన్ని చేసేటి కాదు. సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే. నీవు దేనికి దాసునిగా ఉన్నావు? నీవు నీతికి దాసునిగా ఉన్నావా, విధేయతకు దాసునిగా ఉన్నావా? 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనం, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి వీళ్ళేం చెప్తారట, వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడునో దానికి వాడు దాసుడు. వాడే భ్రష్టత్వం, వాడే విపరీతంగా భ్రష్టత్వం ఉండి ఇంకో భ్రష్టునికి సలహాలు చెప్తాడు. అంటే ఒక పాపి ఇంకో పాపికి సలహాలు చెప్తాడు, అయ్యా ఈ పాపం చేయకు. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఇక్కడ పేకాట ఆడుతుంటే అందరూ మంచి మంచి పెద్ద పెద్ద పర్సన్స్ అందరూ ఉన్నాయి. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, 7వ 6వ తరగతి. నేను అడిగిపోతున్నా స్కూల్కి వెళ్ళి, ఇట్లే కదా నాకు అప్పుడు దారి, ఇది లేదు ఇట్లా పోతున్నా. అందరు పేకాట ఆడుతుంటే మన క్రైస్తవులు కూడా ఉండే, క్రైస్తవ పెద్దలు. మనకప్పుడు పేకాట అంటే తెలియదు, అది డబ్బులు పెట్టి ఆడేవాళ్ళు. నేను ఇట్లా పోతున్నా కానీ ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనిపించి లోపల పోయి అక్కడ ఉండాలి అంటారు, నువ్వు ఇక్కడికి రాకూడదు, ఇది పాపం. ఎవరంటున్నారు? పేకాట ఆడినాడు. వాళ్ళు భ్రష్టులు, వాళ్ళు నాకు భ్రష్టత్వం గురించి బోధించారు. కొన్ని మర్చిపోలేం. పేకాడుకుంటూ నువ్వు మాత్రం రాకు, ఇది మంచి ప్రదేశం కాదు, ఇది చెడ్డది అని చెప్పారు. వీళ్ళు భ్రష్టులు అయ్యిండి ఆ భ్రష్టత్వం గురించి స్వతంత్రమిత్తుమని చెప్పుదురు. వాళ్ళు అటువంటి వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఒక పాపి ఇంకో పాపికి ఏమని మార్గం చూపుతాడు? ఒక దారి తెలవని వాడు మరో దారి తెలవని వ్యక్తికి ఏం దారి చూపుతాడు? చూపలేడు కదా, దేవుడే చూపాలి. పాపం లేదు కాబట్టి దేవుడే మనకు దారిని చూపాలి. చూపినప్పుడు ఆ దారిని మనం అనుసరించడం ద్వారా మనము ఎప్పుడైతే నీతికి విధేయతకు దాసులం అవుతామో స్వతంత్రులం అవుతాం. కాబట్టి స్వతంత్రులం కావాలంటే నీతికి విధేయతకు లోబడాలి. అది మనకు క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. కాబట్టి మీరు పాపమునకు దాసులై ఉంటిరి, 17వ వచనం ఉంది, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో. ఒక ఉపదేశ క్రమం ఉంది, దాని డాక్ట్రిన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక క్రమం అనేది మనలో ఉంది. క్రైస్తవ జీవితానికి ఒక క్రమం ఉందా లేదా? ఉంది. వాడు నీతికి విధేయతకు దాసునిగా ఉంటాడు, వాక్యాన్ని చదువుతాడు, దేవునితో రోజు మాట్లాడతాడు, ప్రార్థిస్తాడు. ఇది మనకున్న క్రమం. ఆ క్రమంలో ఉన్నప్పుడు ఆ క్రమంని ఇతరులకు నేర్పించగలుగుతాం. కాబట్టి తెలిసిన వాడే మరో తెలియని వ్యక్తికి దారి చూపిస్తాడు. కాబట్టి మనకు ఒక క్రమం ఉంది. ఆ ఉపదేశ క్రమం దేవుడు మనకు బోధించాడు. అయ్యా నువ్వు నీతికి విధేయతకు దాసునిగా ఉంటే అది నీకు క్షేమాన్ని ఇస్తుంది, అది నీకు అభివృద్ధిని ఇస్తుంది, నీకు చక్కని భవిష్యత్తుని ఇస్తుంది, నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది అని చెప్తున్నాడు. మీరు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దాన్ని హృదయపూర్వకంగా లోబడాలి. మన హృదయపూర్వకంగా లోబడాలి. అంటే లోబడంలో కూడా రకాలు ఉన్నాయండి. హృదయపూర్వకంగా లోబడడం అంటే ఎవరి బలవంతం లేకుండా. నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెగ బూతులు మాట్లాడతారు. నన్ను చూడంగా ఏం చేశారు? సైలెంట్ అయిపోయారు. అంటే వారు హృదయపూర్వకంగా లోబడిన వాళ్ళు కారు. ఎవరో ఒకరు ఉంటేనో ఎవరో ఒకరి గొప్ప కోసం లోబడడం కాదు. అంటే నువ్వు 10 మందిలో ఉన్నా అట్లనే ఉండాలి, నువ్వు ఒక్కని ఉన్నా అలానే ఉండాలి. 10 మంది ముందు నటించడం కాదు హృదయపూర్వకంగా లోబడడం అంటే. అంటే అసలు నువ్వు నీ గురించి నువ్వేమనుకోవాలంటే ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఉన్నావు చూసినావా, అదే నువ్వు. అందరు ఉన్నప్పుడు ఉన్న నువ్వు కాదు, అది ఎవరో. ఎందుకంటే అందరి కోసం మనం నటించాలి కదా. అందరూ లేనప్పుడు ఏంటిది? అప్పుడు నీ ఒరిజినాలిటీ తెలుస్తుంది, నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. నీవు ఎప్పుడైతే హృదయపూర్వకంగా లోబడినావో, దేనికి? నీతికి విధేయతకు లోబడతావో,
నీవు స్వతంత్రంగా ఉంటావు. అది నీకు క్షేమాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది. అదే ఇక్కడ చెప్తుంది. బలవంతం లేనిదై ఉండాలి, సంతోషంగా ఆయన సంకల్పం ప్రకారం ఆయన చిత్తానుసారంగా దేవునికి లోబడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఓకే, అసలు ఇక్కడ జీవమునకు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు తక్కువ అని ముందే వాక్యం చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీతి విధేయకు దాసులైన వారే జీవం గలవారు, వారు తక్కువ మంది. అది సంకుచితమైనది అంటే ఏంటిదంటే అలా ఉండడం చాలా కష్టం. అది నీతికి విధేయతకు లోబడిన వారికే దేవుడిచ్చే ఆశీర్వాదము, జీవం. కాబట్టి ఆయన కృపను పొందుకున్న మనము ఆ ఉపదేశ క్రమంలో ఉండి ఎప్పుడైతే మనం ఉంటామో నిజంగా స్వతంత్రులము, దేవుని రాజ్యానికి వారసులము, జీవం గల వారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 వచనము. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు. అంటే మనము చివరికి ఏం కావాలంటే నీతి విధేయతకు దాసులుగా ఉన్నప్పుడు మనము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను కలిగి ఉండాలి. అట్టి సంపూర్ణతతో ఉన్నప్పుడు దేవుని రాజ్యమునకు వారసులమై జీవం గలవారం అవుతాం. పౌలు అందుకే అంటాడు, క్రీస్తును నేను పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఆయన నేను పోలి నడుచుకున్నానన్నాడు. చచ్చే ముందు ఏమనుకుంటాడు పౌలు? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను. ఇది ఆయన సాక్ష్యం. ఒకవేళ జనవరి 1 మన సాక్ష్యం చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు చెప్తాం కదా. ఒకవేళ ఇదే నీకు చివరి రోజు అయితే నీ సాక్ష్యం ఏంటి అనుకుందాం. ఎంతోమంది మన ముందు మరణించారు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు రోడ్డు మీద పోతే ఏం జరుగుతుందో తెలియదు. ఒక కొత్త వ్యక్తిని కలవచ్చు, తెలియని వ్యక్తిని కలవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇదే నీకు చివరి గడియ గంటలో చచ్చిపోతామంటే నీ సాక్ష్యం ఏంటి? పౌలు అంటాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగును తుదముట్టించిన అని అంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? ఆ సంపూర్ణతలోనికి మనం రావాలి అంటే క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసంతో మనం బ్రతకాలి, ఉండాలి. క్రీస్తు యొక్క నీతి విధేయతతో మనం ఉన్నప్పుడు మనం స్వతంత్రులమై ఇక్కడ స్వతంత్రంగా సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని రాజ్యానికి వెళ్ళి అక్కడ స్వతంత్రంగా సంతోషంగా ఉండగలుగుతాం. అఫ్కోర్స్ అక్కడ సంతోషము స్వతంత్రత ఎలాగుంటుంది. కాబట్టి దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చినవు నిశ్వాస్తముగా, మార్చినవు నిశ్వాస్తముగా. ఇచ్చినవ మెత్తని కొత్త జీవితం, ఇచ్చినవ మెత్తని కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి విసారితివి, నాకై